నెల్లూరు నగరంలోని స్థానిక రైన్ సినిమా థియేటర్ వద్ద హర్ష నటించిన స్పీడ్ 220 సినిమా ప్రదర్శన సందర్భంగా సినిమా విజయోత్సవాన్ని 25 కళా సంఘాల అధ్యక్షుడు అమరావతి కృష్ణారెడ్డి తదితరులు కలిసి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా 25 కళా సంఘాల అధ్యక్షుడు అమరావతి కృష్ణారెడ్డి మాట్లాడుతూ సినిమా విజయవంతంగా ప్రదర్శింపబడిందని, ఈ సినిమాలో కావాల్సిన మెసేజ్ రూపంలో సినిమా చేయడం జరిగింది. ప్రేక్షకులు లేకపోతే చిన్న సినిమాలు లేవు, ఇప్పుడు చిన్న సినిమా మంచి సినిమాలు తీస్తున్నారు, మీరందరూ ఆదరించాలని కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో 25 కళా సంఘాల సభ్యులు, నటీనటులు పాల్గొన్నారు. ఈ సినిమా బాగుందండి, బ్రహ్మాండంగా. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఆ విజయోత్సవం ఆశీస్సులతో అందరూ కుటుంబాలు సంతోషంగా ఉండాలని, సినిమా ఫీల్డ్ ఇంకా డెవలప్ అవ్వాలని చెప్పి ఇందులో నటించిన హీరోయిన్లందరూ కూడా మంచి భవిష్యత్తు ఉండాలని ఆ విజయోత్సవం ఆశీస్సులను కోరుకుంటూ, అలాగే ఈరోజు హర్ష గారని నా మిత్రుడు, లేదురా మేము 30 సంవత్సరాల నుంచి పరిచయం. వారు సినిమా ఈరోజు స్పీడ్ 220 అంటే 220 సినిమా ఈరోజు రిలీజ్ అయింది రైన్ థియేటర్లో. దానికి మాకు సినిమా అసోసియేషన్ సభ్యులు, అలాగే 25 కళా సభ్యులు అందరూ కూడా వచ్చి ఈరోజు కేక్ కటింగ్ చేయటం, హర్షకి అందరికి కూడా బెస్ట్ ఆఫ్ లక్ చెప్పడం జరిగింది. సినిమా చాలా చక్కగా తీశారు. ఈనాడు యువతరానికి కావాల్సిన మెసేజ్ రూపంలో సినిమా చేయడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా, అంటే చిన్న సినిమాలు ఆదరిస్తున్న ప్రేక్షకులకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను. మీరు లేకపోతే ఈరోజు సినిమా ప్రపంచలేదు. వీళ్ళందరూ కూడా సినిమా రంగాన్ని నమ్ముకున్నారు. ముఖ్యంగా రిషితా గారు, తాను అంచెకి 2 సినిమాలు ఒకే రోజు రిలీజ్ అయిన నేను కీర్తన, అలాగే కావేరి రిలీజ్ అయిన, నెక్స్ట్ బహిర్భూమి మన డైరెక్టర్ రాంప్రసాద్ గారి ద్వారా జరుగుతుంది. వీరందరూ కూడా సినిమా రంగానికి వస్తున్నారు. కాబట్టి హర్ష గారు దీంట్లో మాకు మిత్రుడు కాబట్టి ఈరోజు సినిమాకి రావడం కేకడం జరిగింది. కాబట్టి రాబో రోజుల్లో ఒక సినిమా ప్రపంచానికి ఒక అవకాశం ఇచ్చారు దేవుడు. సినిమా ప్రతి ఒక్కరు కూడా ఒకప్పుడు వేరు, ₹1,00,00,000 ఖర్చు అయ్యేది, కానీ ఈరోజు తక్కువ ఖర్చుతో సినిమా రిలీజ్ అవ్వటం, డబ్బులు రావడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా మీరు అందరూ కూడా స్పీడ్ 220ని మీరు ప్రోత్సహించాలని చెప్పి కోరుకుంటూ, దీంట్లో మిగతా ఆర్టిస్టులు అందరూ కూడా వచ్చారు. మాకు ముఖ్యంగా మాకు మురళీకృష్ణ విలన్ గారు, మరి ఎన్ఎస్ఎల్ గారు, డిఓ బన్నీ గారు, రెమో గారు, అలాగే మన శివప్రసాద్ గారు,